మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. వైభవ్ సూర్యవంశీ మనందరికీ తెలిసిందే. ఐపీఎల్లో విధ్వంసాన్ని సృష్టించి టీమిండియాలోకి ప్రవేశించినటువంటి 15 ఏళ్ల బుడ్డోడు ఇప్పుడు జింబాబ్వే టూర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్లో విఫలమైన ఆశించిన స్థాయిలో అరంగేట్రం మ్యాచ్ పరుగులు సాధించకపోయినా తనదైనటువంటి రోజున తన బ్యాట్ ఎలా జులిపిస్తాడో, తన జూలు ఎలా వదిలిస్తాడో తెలిసేటువంటి ప్రదర్శన ఇప్పుడు చేశాడు. జింబాబ్వే టూర్లో మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి మొదటి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటినటువంటి వైభవ్ ఇప్పుడు మూడవ టీ20 మ్యాచ్లో కూడా అద్భుతమైనటువంటి 81 పరుగులు, 4 సిక్స్లు, 8 ఫోర్లతో గతానికి భిన్నమైనటువంటి స్ట్రైక్ రేట్తో ఆడాడు. చాలా మెచ్యూర్డ్గా ఆడాడు ఈసారి వైభవ్ సూర్యవంశీ. ఎప్పుడు కూడా వచ్చిన బాల్ వచ్చినట్టు బాదడమే, హై స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ ఆడడమే లక్ష్యంగా పెట్టుకునేటువంటి వైభవ్ చాలా మెచ్యూర్గా ఖచ్చితంగా గ్రీజ్లో ఉండాలి, ఎక్కువసేపు ఉండాలి, మంచి స్కోర్ని తీసుకువెళ్ళాలి, టీమ్ స్కోర్ని ఎక్కువగా తీసుకువెళ్ళాలనేటువంటి ఇంటెన్షన్ తోటి ఒక ఎండ్లో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినా, ఇంకొకరు అవుట్ అయినా కూడా తను మాత్రము అలాగే గ్రీజ్లో పాతుకుపోయి చాలా చక్కగా నీట్గా తన మెచ్యూర్ ప్రదర్శన చూపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ మూడవ టీ20లో కనబరించింది. 49 బంతులు ఆడాడు, 81 పరుగులు తీసుకోవడానికి 165 స్ట్రైక్ రేట్ తోటి. సహజంగా ఇంత అంటే 165 అనేది చాలా అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్. కానీ వైభవ్ సూర్యవంశీకి అది చాలా చిన్నది. ఎప్పుడు 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడేటువంటి వైభవ్ ఈ మ్యాచ్లో చాలా హుందాగా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. మొదట్లోనే మరొకసారి అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ, వరుస మ్యాచ్ల్లో విఫలమవుతూ వస్తున్నప్పటికీ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మాత్రము ఈ సిరీస్లో వెన్నుముకలాగా నిలబడ్డాడు. మొదటి మ్యాచ్లో 50, రెండో మ్యాచ్లో 20 పరుగులు కొట్టి రెండో మ్యాచ్లో పెద్దగా స్కోర్ సాధించకపోయినా మూడో మ్యాచ్లో మాత్రము తనదైనటువంటి శైలిలో జూలు విదిలించాడు. ఒకానొక సందర్భంలో సెంచరీ సాధించబోతున్నాడు అన్నట్టుగా కనిపించాడు. కానీ మాధవేర వేసినటువంటి బౌలింగ్లో దాన్ని మిస్జడ్ చేసి, అంటే ఆ మిస్కాల్కులేషన్ తోటి రాంగ్ షాట్ తోటి అవుట్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించినటువంటి వ్యక్తిగా కూడా వైభవ్ సూర్యవంశీ ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు తను 15 ఏళ్ల వయసులో ఏం చేశాడో, ఏం చేయగలడో, ఏం చేయబోతున్నాడో అనేటువంటిది. గతంలో 3 మ్యాచ్లు విఫలమవ్వడంతో ఇంగ్లాండ్లో ఇది ఐపీఎల్ కాదని విమర్శించినటువంటి కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్లు కానీ ఇతరత్రులకు కానీ ఏ ఆట అయినా, ఏ గేమ్ అయినా, ఎలాగైనా నా ప్రదర్శన ఈ రకంగానే ఉంటుందంటూ కూడా 1-2 మ్యాచ్లు విఫలమైనంత మాత్రాన, లేకుంటే 1-2 మ్యాచ్ల్లో తన ప్రదర్శన కనబరచకపోతే మాత్రాన తన యొక్క స్ట్రెంత్ అంతా వెళ్ళిపోయినట్టు కాదనేటువంటి విధంగా తన బ్యాట్తోనే సమాధానం చెప్తూ భవిష్యత్ టీమిండియాకి ఏ రకంగా ఉండబోతుందనేటువంటి సూచనలు అయితే చాలా క్లియర్గా వైభవ్ సూర్యవంశీ ఇస్తున్నాడు. జింబాబ్వే టూర్తో క్లియర్ కట్గా అర్థమైపోయింది. అంటే టీమిండియాకి ఇన్ని రోజుల వరకు ఐపీఎల్ ఆడాడు, అండర్-19 ఆడాడు, టీమిండియా ఏజెట్ ఆడాడు, అన్నిట్లలో అద్భుతంగా రాణిస్తూ మెయిన్ టీంకి ఆడడం కోసం ఎదురు చూసినటువంటి సందర్భంలో ఎట్టకేలకు మెయిన్ టీంలో ఐర్లాండ్ టూర్లో సెలెక్ట్ అయినా ఐర్లాండ్లో ఆడలేకపోయాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ టూర్లో ఆడేటువంటి ప్రయత్నం జరిగినా మొదటి డెబ్యూ మ్యాచ్ ఆడినా అక్కడ రాణించలేకపోయాడు. బట్ జింబాబ్వేతో మ్యాచ్లలో తనదైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేసి అంతర్జాతీయ మ్యాచ్లలో 15 ఏళ్ల కుర్రాన్ అయినప్పటికీ కూడా, 15 ఏళ్ల పిల్లోడినైనప్పటికీ కూడా నా ప్రదర్శన ఏ అంతర్జాతీయ క్రికెటర్కి కూడా తక్కువ కాదు అనేటువంటి ఒక సందేశాన్ని అయితే బలంగా చూపించాడు. అంటే ఇప్పటివరకు ఐపీఎల్లో చూపించాడు, చిన్న జట్లకు చూపించాడు, అంటే అండర్-19 కానీ ఏ టీంలకు కానీ చూపించాడుగా. మెయిన్ టీంలో అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది, మెయిన్ టీంలో కూడా అదే రకమైనటువంటి ప్రదర్శన చేస్తాడా లేదా. ఎందుకంటే కొత్తలో ఆ రకమైనటువంటి కొంత ఆ మైండ్ సెట్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది 1-2 విఫలమైతే. కానీ అలాంటిది ఏం లేకుండా చాలా ఫ్రీగా, హ్యాపీగా మూడవ టీ20 మ్యాచ్ చూస్తే వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఆటతీరు చాలా చక్కగా, ఎక్కడ రాంగ్ షాట్, మొదటి నుంచి దూకుడుగా ఆడేటువంటి వైభవ్ చెత్త బంతులను మాత్రము వదిలేసి మంచి బంతులను మాత్రమే అద్భుతంగా, ఏదైతే హిట్ చేయాల్సిన బంతులు ఉంటాయో వాటిని మాత్రమే కనెక్ట్ చేస్తూ చాలా మంచి స్కోర్ సాధించాడు. 49 బంతులు ఆడాడు, 81 పరుగులు చేయడానికి 4 సిక్స్లు, 8 ఫోర్లు, అద్భుతమైనటువంటి మెచ్యూర్ గేమ్ కనిపించింది దీంట్లో. సో దీంతో 100% కాన్ఫిడెన్స్ వైభవ్కి ఇంకా టీమిండియా మెయిన్ టీంలో కలిగింది అనేటువంటి సందేశం అయితే దీంతో వచ్చింది. అంతేకాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా
టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ ప్లేస్ కన్ఫామ్ అనేటువంటిది ఇంకా దాంట్లో కదిలించడానికి లేదు అనేటువంటి అంశం కూడా దీంతో స్పష్టమైపోయింది. ఈ సిరీస్లోనే అత్యధిక స్కోర్ సాధించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ. ఒక హాఫ్ సెంచరీ, అదేవిధంగా 20 పరుగులు, ఇప్పుడు 80 పరుగులు, మొత్తం 150 పరుగులకు పైగా 50 యావరేజ్ తోటి అద్భుతమైనటువంటి పరుగులతోటి తన యొక్క స్ట్రైక్ రేట్ని కానీ లేకుంటే యావరేజ్ స్కోర్ని కానీ మెయింటైన్ చేస్తూ తన సత్తా ఏ రకంగా ఉంటుందో అంతర్జాతీయ క్రికెట్కి తెలియజేశాడు వైభవ్. ఏదేమైనా జింబాబ్వేతో జరుగుతున్నటువంటి టీమిండియా 3వ టీ20లో కూడా తనదైనటువంటి బ్యాటింగ్ తోటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలందరికీ అన్ని టీములకు కూడా వైభవ్ వచ్చాడు. వైభవ్ ఆగమనం రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందనేటువంటి ఒక సందేశాన్ని అయితే చూపించినట్టుగా కనబడుతుంది.